పుష్పాన్ని తీసుకుందాము. ఏంటి పాన్ పరకేసుకోవడం తర్వాత ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, ఆ కథ ఏంటి అసలు ఓం భయ్య వేరే లెవెల్ లో ఉంది. మనం అల్లు అర్జున్ గారిని ఒక మాస్ లుక్ లో చూసాను అనమాట. వాళ్ళ ఆడియన్స్ మొత్తం ఆ స్టైల్ అనేది డిఫరెంట్ చేంజ్ చేశాడు అనమాట. ఒక సరైడ్ నుంచి దాని తర్వాత ఇంకో సినిమా అయితేనేమి ఇదేంటంటే మాస్ వచ్చింది. దాని తర్వాత ఇది అసలు మన ఆయన హీరోస్ కి ఆడియన్స్ కి అందుకని స్టేజ్ లోకి వెళ్ళామన్నమాట. ఒక అవతారు ఆ విఎఫ్ఎక్స్ సైడ్ వెళ్ళాడు. కంపల్సరీ ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతాను. గ్లిమ్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే అర్థం చేసుకోగలరు నా అభిప్రాయం. ఎందుకంటే లాస్ట్ కొన్ని సినిమాలు కూడా మన తెలుగు ప్రేక్షకులు కొన్ని నిరుత్సాహపరిచారు అనమాట. సినిమాలు దాంట్లో కంటెంట్ ఉంటది కానీ మనకు వాళ్ళకి అర్థం కాదనమాట. ఈ సినిమాని కంపల్సరీ అర్థం చేసుకుని ఆ సినిమా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అవునవునవును. మరి అలానే కల్కిలో నుంచి తీసేస్తామన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాలో కూడా తీసేసే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయండి? ఛాన్స్ తీసేయడం ఏంటి అంతేం ఉండదు. కానీ అయితే ఒక ఆర్టిస్ట్ కి ఏంటంటే ఒక క్యారెక్టర్ కావాలన్నమాట. ఆ క్యారెక్టర్ ని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. దాని తర్వాత క్యారెక్టర్ సెట్ అయితేనే ఆ ఆర్టిస్ట్ కి అనేది కంపల్సరీ ఇస్తారు. ఆ క్యారెక్టర్ అనేది డిపెండ్ ఆన్ క్యారెక్టర్. మరి వాళ్ళు తీసేయడాలు ఇంకోటి ఏమిటి ఏదో ఒకటి ఇష్యూస్ అయితే తప్ప వాళ్ళు తీసేయడాలు ఉండవు సినిమాలో నుంచి. అల్లు అర్జున్ గారిని ఒక సూపర్ హీరో లాగా యాక్సెప్ట్ చేస్తారా తెలుగు ఆడియన్స్? షూర్, డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు. అంటే పుష్ప లాంటి ఒక మాస్ క్యారెక్టర్ నుంచి డైరెక్ట్ గా ఒక సూపర్ హీరో అంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే మనకి పుష్పాన్ని తీసుకుందాము. ఆ క్యారెక్టర్ చాలా మంది ట్రోల్ చేసాము ఫస్ట్ స్టార్టింగ్ లో. ఏంటి పాన్ పరకేసుకోవడం, ఒక తెలుగు హీరో పాన్ పరకేసుకుంది రావడము, దాని తర్వాత ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, ఆ కథ ఏంటి, అసలు మాస్ ఏంటి అని చెప్పి ఫోన్ చేసుకోపోయారు. మళ్ళీ దాని తర్వాత పుష్ప 1 పుష్ప 2 మంచి మంచి కలెక్షన్లతో మంచి హిట్ అయింది అనమాట. అలాగే దీన్ని కూడా మంచి హిట్ చేస్తారనమాట. మనకి చాలా ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టారు కదా, నెక్స్ట్ ఆస్కర్ అవార్డు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. డిపెండ్ ఆన్ స్టోరీ, డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే. ఆయన యాక్టింగ్ పరంగా అయితే యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. అదే స్టోరీ పరంగా ఏంటి సంగతి చూడాలి మరి. సో మరి అల్లు అర్జున్ గారిని రెగ్యులర్ గా చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదా, ట్రోలర్స్ కి ఏం చెప్తామండి. ఆయన మామూలుగా ట్రోలింగ్స్ అని జరుగుతూ ఉంటాయి. సినిమా ఫీల్డ్ లో తెలియని ఏం కాదు. ఒక హీరో మీద ఒక హీరోయిన్ మీద మామూలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని ట్రోల్ చేసినా కూడా ఆయన అయితే కింది దించలేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అక్కడే ఉంటాడు, వీళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట. అంతే. చాలా బాగుంది. అందులో దీపిక పదుకొనే గారు యాక్ట్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలా చూసుకుంటే నాకు ఆ సీన్ చూస్తుంటే కాకతీయ రుద్రమదేవి గుర్తొచ్చింది. ఇలా వారు యుద్ధ ఖడ్గం పట్టుకొని వాళ్ళు జింపే విధానం కూడా ఇలా చూస్తే రాణి రుద్రమదేవి గారు వీళ్ళంతా గుర్తు రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు కూడా చేయడం చాలా సంతోషకరమైన విషయం. మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే అల్లు అర్జున్ గారి సినిమా మనం చూసుకుంటే గిట్ట బద్రీనాథ్ సినిమాలో కూడా ఆ యుద్ధ ఖడ్గం పట్టుకొని ఆ కొప్పు పెట్టుకొని ఆ సిక్స్ పాక్ బాడీతోని అల్లు అర్జున్ గారు కూడా చాలా సూపర్ గా నటించారు. కాబట్టి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఆ ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా కూడా ఇలా అల్లు అర్జున్ గారిని సెలెక్ట్ చేయడం డైరెక్టర్ గారు అంటే చాలా సూపర్. ఎందుకంటే అల్లు అర్జున్ గారి దగ్గర ఆ సత్తా ఉంది, ఆ ప్రతిభ ఉంది కాబట్టి కంపల్సరీ ఆ సత్తా ఉంది కాబట్టి దాన్ని సెలెక్షన్ చేసారు. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట ప్రభాస్ లాంటి అంత పెద్ద ఉన్నటువంటి హీరోలు ఉన్నప్పటికీ కూడా ఇలా అల్లు అర్జున్ అంటే ఇలా ఆయన ఫిజిక్ గాని చూడడానికి కూడా సినిమా కూడా బాగా మన అట్రాక్టివ్ఫుల్ గా ఉంటది. వారు చేసేటువంటి ఫైట్ సీన్ గానీ అన్ని కానీ చెప్పేసి తీసుకున్నారు. చాలా సంతోషం. ఏమైనా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఆ ఒక వీర మహిళాత్వం చూస్తే గిట్ట ఇలా ఆ విధంగా సక్సెస్ ఉందని చెప్తాను. మరి దీపిక పదుకొనే గారి గురించి మాట్లాడుకుంటే స్పిరిట్ లో నుంచి తీసేశారు. లైక్ వాళ్ళ పిఆర్ టీమ్ స్టోరీ కూడా లీక్ చేశారు. అండ్ కల్కిలో నుంచి తీసేస్తాము అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ సినిమాలో కూడా తీసేసే ఏమన్నా అవకాశాలు ఉన్నాయి? తీసేయడం వల్ల ప్రొడ్యూసర్స్ కి నష్టమే, డైరెక్టర్లకు టైం వేస్ట్. ఎందుకంటే వాళ్ళంతా కూడా అన్ని సెలెక్షన్ చేసుకొని తీస్తారు కాబట్టి. ఎందుకంటే ఆమె కూడా బాలీవుడ్ హీరోయిన్, ఒక స్టార్ హీరోయిన్. ఆమెను కూడా తీసేసే అవకాశం లేదు. ఎన్నో రూమర్స్ చేస్తారు, పుకార్లు చేస్తారు. ఏదేమైనా మనం తీసేయరు సినిమా కూడా. ఎందుకంటే వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఇలా మనం ఎందుకు తీసేస్తామని అనుకుంటాం. ఎందుకంటే వారికైతే కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే వారు చూసినా మనం యాక్టింగ్ గానీ వారు చేసేటువంటి సీన్ గానీ చూస్తుంటే కూడా సక్సెస్ఫుల్ ఉంది కాబట్టి కంపల్సరీ ఆమెను తీసేయరని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలలో చాలా వరకు బాలీవుడ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈవెన్ ఇప్పుడు స్పిరిట్ లో కూడా బాలీవుడ్ సైడ్ యాక్ట్రెస్ ఉన్నారు, కల్కిలో కూడా. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాలో మళ్ళీ దీపిక గారే ఉన్నారు కదా. సో మన తెలుగు దాంట్లో ఎవ్వరు లేరా? ఎందుకు? వై బాలీవుడ్? ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు కానీ ఏం చూస్తారంటే ఇప్పుడు మార్కెట్ లో ఎవరు క్రేజ్ ఉన్నారు అది భారతదేశంలో ఎవరైనా కూడా. ఎందుకంటే సినిమా నడవాలంటే కొత్త కొత్త పెడితే సినిమాని చూడలేరు. అరే పెద్ద హీరోయిన్ ఉంది కాబట్టి ఆ హీరోయిన్ పెట్టడం వల్ల ఆ హీరోయిన్ కున్నటువంటి ఫాలోయింగ్ కానీ తెలిసిన హీరోయిన్ మంచి సక్సెస్ఫుల్ ఉంది, అన్ని సినిమాలు నటించింది కాబట్టి మరి ఈ సినిమాలు ఏ విధంగా నటించింది అని చెప్పేసి ఈ విధంగా
చెప్పి ఎందుకో సినిమా చూస్తే హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో వారిని తీసుకోవడం జరిగింది. ఎంతేమైనా కూడా ఒక పెద్ద హీరో స్టార్ వాళ్ళకి స్టారే ఉంటుంది, కొత్త వాళ్ళ కొత్త రేంజ్ ఉంటుంది, పాత వాళ్ళకి చూసుకుంటే వాళ్ళ రేంజ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ప్రొడ్యూసర్స్ గారు ఏదైనా కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ గారు సినిమా హిట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి ఆ క్యారెక్టర్ కు ఆమె సెట్ అవుతుంది కాబట్టి షూట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ వారిని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు ఇప్పుడు ఈ హీరోయిన్ పెట్టడం వల్ల, దీపికా పదుకొనే గారిని పెట్టడం వల్ల ఈ డబ్బులు కూడా ఎక్కువనే రెమ్యునరేషన్ చేస్తారు. కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడితే నడవదు కాబట్టి డైరెక్టర్ తెలుసు, ప్రొడ్యూసర్ తెలుసు అంటే ఆ హీరోయిన్ పెడితే నడుస్తుంది అనే కాన్సెప్ట్ తోని సినిమా అనేది ఒక కాన్సెప్ట్ ఎట్లుంటది అంటే సక్సెస్ఫుల్ ఎవరు ఉంటారు, సెలెక్షన్ ఎవరైతే సెట్ అవుతారో అని దాంతో తీసుకుంటారు. ఏదేమైనా ఆ నటనకు ఆమె సెట్ అవుతుంది కాబట్టి తీసుకున్నారు కాబట్టి కంపల్సరీ అల్లు అర్జున్ గారిని చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, ఆ ట్రోలర్స్ ఏం చెప్తారు? ఎవరేం ట్రోల్ చేసినా ఆ సినిమాకు ఆ సన్నివేశానికి అల్లు అర్జున్ సెట్ అవుతాడు కాబట్టి ఆ డైరెక్టర్ తీసుకున్నారు కాబట్టి కంపల్సరీ ఆ సినిమాని హిట్ఫుల్ విజయవంతం సాధించాలి అనే విధంగా ఉండాలి. అందరూ కూడా సక్సెస్ రేట్ ఇవ్వాలి తప్ప ఇలా ఒక హీరోయిన్ తక్కువ చేసి ఇవ్వడం వల్ల ఇలా ఒక బాలీవుడ్ నటి అంత పెద్ద సినిమా హీరోయిన్ల దగ్గర మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మనోళ్ళని తీసుకోవడం అంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు, కానీ మన తెలుగు హీరోని సెలెక్షన్ చేసుకోవడం అంటే మనం గొప్ప విషయంగా భావించాలి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ఎందుకంటే హీరోలని వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేస్తుంటే వారు కూడా జీవితంలో సక్సెస్ఫుల్ గా ముందుకు పోతే మనకు కూడా పేరు వస్తుంది, మన తెలుగు రాష్ట్రాలకు, మన టాలీవుడ్ అని చెప్పి తెలియజేస్తున్నాం.